గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఇన్ అన్ ఈజీ వే. అంటే సులభంగా ఇచ్చిన సంఖ్యకు వర్గం స్క్వేర్ ఎలా ఫైండ్ చేయాలి అన్నప్పుడు మనం అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే యాప్టిట్యూడ్ సంబంధించి యాప్టిట్యూడ్ అథమెటిక్స్ సంబంధించి బిట్స్ చేయాలి మనం చాలా స్పీడ్ అండ్ యాక్యురేట్ గా చేయాలండి. అంటే చాలా స్పీడ్ గా చేయాలి, అట్ ద సేమ్ టైం ఆన్సర్ యాక్యురేట్ గా కరెక్ట్ గా రావాలి. సో అలా చేయాలంటే మనం కొన్ని ట్రిక్స్ మనం ఫాలో అవ్వాలి. ఆ ట్రిక్స్ ఫాలో అవ్వాలంటే సో అటువంటి ఒక ట్రిక్ స్క్వేర్ ని ఎలా ఈజీగా ఫైండ్ చేయాలి అంటే మన క్యాలిక్యులేషన్ లో ఎక్కడైనా స్క్వేర్ మనం క్యాలిక్యులేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్క్వేర్ ని మనం ఎలా ఈజీగా చేయాలి సో అన్నది మనం ఈ క్లాస్ లో చెప్పుకుందామండి. మనకి ఇచ్చింది 2 డిజిట్ నెంబరా 3 డిజిట్ నెంబర్ అలా మనకు సంబంధం లేదండి. ఏ నెంబర్ ఇచ్చినా నేను చెప్పి లాజిక్ మీరు ఉపయోగిస్తే చాలా ఈజీగా ఇచ్చిన నెంబర్ కి మన స్క్వేర్ ని ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికీ తెలుసు 14 స్క్వేర్ ఎంత. సో 14 స్క్వేర్ అంటే ఎంత అన్నప్పుడు మనకు తెలుసు 196 చిన్న నెంబర్ కాబట్టి. అయితే 196 మనకు తెలుసు, మనం దీన్ని ఎలా చేద్దాం సో అంటే మనకు సాధారణంగా 14 into 14 స్క్వేర్ చేస్తాం. అలా చేయకుండా చిన్న లాజిక్ చూడండి. 4 స్క్వేర్ ఎంత, 4 స్క్వేర్ 16 కాబట్టి 6 తీసుకోండి, 1 క్యారీ. అలాగే నెక్స్ట్ 1 4 జార్ 4, 4 2 జార్ 8, 1 4 జార్ 4, 4 2 జార్ 8, 8 plus 1 carry 9, 1 square 196. సో ఈ విధంగా మనం లాస్ట్ నెంబర్ అంటే యూనిట్ స్పేస్ లో నెంబర్ ని స్క్వేర్ చేయాలి. తర్వాత 2ab అంటే ఈ రెండు ఇంటూ చేసి 2 తో ఇంటూ చేస్తే వచ్చింది. తర్వాత ఫస్ట్ దాని స్క్వేర్. ఇలా చేయడం వల్ల మనకి ఏ నెంబర్ ఇచ్చేసరికి చాలా ఈజీగా మనం స్క్వేర్ ని ఫైండ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి 36 స్క్వేర్ కొంచెం కష్టం. అంటే 14 స్క్వేర్ మనకు రన్నింగ్ ఉంటుంది. సో 36 అనేది మనకు కొంచెం కష్టం మనం అనుకోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే 36 స్క్వేర్ అన్నప్పుడు చూడండి 6 స్క్వేర్ 36 కాబట్టి 3 క్యారీ, 6 వేసుకున్నాం 3 క్యారీ. అలాగే 3 6 జార్ 18, 18 2 జార్ 3 6 జార్ 18, 18 2 జార్ 36 కి ఈ 3 కలపండి. సో 3 6 జార్ 18, 18 2 జార్ 36, 3 కలిపితే 9 క్యారీ కలిపిస్తాం. సో ఇక మనకి 3 స్క్వేర్ ఎంత, సో 3 స్క్వేర్ వచ్చేసి మనకి 9, అలాగే 3 క్యారీ ఉంది కాబట్టి 1296. సో ఇదండి 36 స్క్వేర్. చాలా ఈజీ. 6 స్క్వేర్ ఎంత 36 కాబట్టి 6 చేసాం, 3 క్యారీ. నెక్స్ట్ 3 6 జార్ 18, 18 2 జార్ 39 కాబట్టి 36 క్యారీ ఉంది కాబట్టి 39, మళ్ళీ 3 క్యారీ మిగిలింది. అప్పుడు 3 స్క్వేర్ 9, 3 క్యారీ అంటే 12. సో 1296 36 స్క్వేర్. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 42 స్క్వేర్ ఎంత అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 2 స్క్వేర్ ఎంత, 2 స్క్వేర్ ఎంత అంటే 4, 2 స్క్వేర్ 4, 4 2 జార్ 8, 8 2 జార్ 16, 4 2 జార్ 8, 8 2 జార్ 16, 6 and 1 carry. 4 square 9, 4 square 16 carry 1 ఉంది కాబట్టి 17 64 అనేది 42 యొక్క స్క్వేర్. సో 42 యొక్క స్క్వేర్ 17 64. సో ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా ఏ నెంబర్ ఇచ్చినా సరే మనం 10 సెకండ్స్ లోపులోనే స్క్వేర్ ను మనం ఫైండ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి 59 స్క్వేర్ చూడండి. సో చాలా ఈజీ అండి. ఫస్ట్ 9 స్క్వేర్ ఎంత 81, 1 8 క్యారీ, 5 9s are 45 into 2 90 క్యారీ ప్లస్ 8 చేస్తే 98, 9 అనేది క్యారీ. నెక్స్ట్ 5 స్క్వేర్ 25 ప్లస్ 9 34, 3481 అనేది 59 స్క్వేర్ వచ్చేసి 3481. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దామండి. సో 5th ఎగ్జాంపుల్ వచ్చేసి 83 స్క్వేర్. సో ఫస్ట్ 3 స్క్వేర్ ఎంత, 3 స్క్వేర్ ఎంత అన్నప్పుడు 9. అలాగే నెక్స్ట్ 8 3 జార్ 24, 24 2 జార్ 48, 8 స్క్వేర్ 64 ప్లస్ 4 68. ఇదండి 83 స్క్వేర్ వచ్చేసి 6889. సో అది మనకి
80 తీసుకోవాలి. ఈ విధంగా ఏ నెంబర్ ఇచ్చినా సరే మనం చాలా ఈజీగా చేయొచ్చండి. సో అంటే ఎలా చేయాలి, సో అది ఇవి ఎగ్జాంపుల్స్. స్క్వేర్ అంటే స్క్వేర్ని ఎలా ఫైండ్ చేయాలి. నిమిషం ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి 3 డిజిట్ నెంబర్ కూడా మనం ఒకటి చూద్దాం. సో తర్వాత మీరు చేయొచ్చు. సో అలాగే దీంట్లో భాగంగా ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి 46 స్క్వేర్. చూడండి చాలా ఈజీ అని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అంటే లాస్ట్ నెంబర్ అంటే సింగిల్ డిజిట్ యూనిట్స్ ప్లేస్ ఉన్న నెంబర్ స్క్వేర్ చేస్తాం. 6 స్క్వేర్ 36, 3 క్యారీ 4 6 24 ఇంటూ 2 48 క్యారీ కలపండి 51. 4 స్క్వేర్ 16, 5 ఉంది కాబట్టి 21, 2 1 16 46 స్క్వేర్. ఈ విధంగా 2 డిజిట్ నెంబర్ ఏది ఇచ్చినా చేయొచ్చండి. 3 డిజిట్ నెంబర్ కూడా మనం ఇలాగే చేయొచ్చు, చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ మనం తీసుకుందామండి 112 స్క్వేర్ ఎంత అన్నప్పుడు మీకు చాలా ఈజీ. యూనిట్స్ ప్లేస్ చూడండి, ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ ఎంత 2 స్క్వేర్ ఎంత, 2 స్క్వేర్ ఎంత అండి 4. నెక్స్ట్ 2 స్క్వేర్ ఎంత అన్నప్పుడు మనం 4 అన్నాం. నెక్స్ట్ 11 2s are 22 ఇంటూ 2 44, 4 క్యారీ. ఇప్పుడు 11 స్క్వేర్ ఎంత, 11 స్క్వేర్ 121, 5 క్యారీ కాబట్టి 125, 125 44 అనేది 112 యొక్క స్క్వేర్ అంటే 112 యొక్క వర్గం ఏదండి అంటే సో 125 44. ఇది 112 యొక్క స్క్వేర్. ఈ విధంగా 3 డిజిట్ నెంబర్ ఏది ఇచ్చినా 2 డిజిట్ నెంబర్ ఏది ఇచ్చినా స్క్వేర్ ఫైండ్ చేయడం మనకు చాలా ఈజీ. సో ఎందుకంటే ఇవి మనకి డైరెక్ట్ ఇప్పుడు కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా స్క్వేర్ ఫైండ్ చేయండి అనే క్వశ్చన్స్ అయితే ఇవ్వడండి. అయితే మనం చేయాల్సిన క్యాలిక్యులేషన్ లో చాలా స్పీడ్ అండ్ యాక్యురేట్ గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఆర్ఆర్బీ రైల్వే ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ ఇటువంటి ఎగ్జామ్స్ లో చాలా ఈజీ అంటే చాలా స్పీడ్ గా క్యాలిక్యులేట్ చేసిన అవసరం మనకు ఉంటుంది. కాబట్టి అటువంటి అప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ లో మనం ఈ టైప్ ఆఫ్ ట్రిక్స్ మనం యూజ్ చేసుకుంటుండాలి. సో అంటే స్క్వేర్ ఇచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలి. అలాగే మనందరికీ తెలుసండి చాలా ఈజీగా 5 ఉంటే స్క్వేరింగ్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 45 స్క్వేర్ ఉందనుకోండి, మనం ఇంక ఈ లాజిక్స్ అన్ని మర్చిపోవాలి, ఏం అవసరం లేదు. 45 స్క్వేర్ ఉంటే ఏం చేయలేదు లేదండి. 45 ఉంది కాబట్టి 45 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఎంత 25 వేసేయండి అంతే. 4 తర్వాత నెంబర్ ఏది 5 కాబట్టి 4 into 5 20 అంతే. ఏదైతే సరే 5 ఉందంటే చివరి మనం అలాగే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 35 into 35 అంటే 35 స్క్వేర్. 35 స్క్వేర్ మనం ఏం చేయాలంటే చాలా ఈజీ అండి. 5 ఉంది కాబట్టి 25 వేసేయండి 5 స్క్వేర్. ఇక్కడ ఏముంది 3 తర్వాత నెంబర్ 4, 3 into 4 12 అంతే. చాలా ఈజీ. అంటే మనకి లాస్ట్ డిజిట్ అంటే 45 స్క్వేర్ కానీ 55 స్క్వేర్ కానీ 65 స్క్వేర్ కానీ 85 స్క్వేర్ ఏది ఇచ్చినా సరే మనం ఈ విధంగా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 85 స్క్వేర్ కూడా మీరు చూడండి. 85 స్క్వేర్ 85 స్క్వేర్ అంటే మీరు చూడండి ఫస్ట్ 5 స్క్వేర్ కాబట్టి 25 వేసేయండి. నెక్స్ట్ 8 తర్వాత వచ్చి నెంబర్ 9, 8 9s are 72 అంతే. 7225. సో ఈ విధంగా మీకు ఏది ఇచ్చినా సరే ఈ ట్రిక్ యూజ్ చేయండి. మనం చాలా ఈజీగా ఇది చెప్పుకున్న ట్రిక్ యూజ్ చేయండి. అలా కాకుండా 85 స్క్వేర్ కానీ 45 కానీ 55 కానీ 65 కానీ ఏ 5 స్క్వేర్ ఇచ్చినా సరే మనం ఈ విధంగానే చేయాలి, చాలా ఈజీ. అలా కాకుండా మరి ట్రిపుల్ డిజిట్ లో 5 స్క్వేర్ ఇస్తే చేయాలి, అది కూడా సేమ్, అది కూడా పెద్ద ఇబ్బంది ఏమి లేదండి. ట్రిపుల్ డిజిట్ లో 5 స్క్వేర్ ఇచ్చినా కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం 115 తీసుకోండి. 115 స్క్వేర్ ఎంత అన్నప్పుడు ఫస్ట్ మీరు ఏమాలని చక్కగా 5 కాబట్టి 25 వేసేయండి. ఇక్కడ ఏం మిగిలింది 11 తర్వాత నెంబర్ 12 అంటే సో 11 తర్వాత నెంబరు 12 కాబట్టి 11 12 మీ అందరికి తెలుసు 132 అంటే 132 అంటే 25 అంటే 13225. ఇది 115 స్క్వేర్. సో ఆ విధంగా ఏ స్క్వేర్ ఇచ్చినా సరే చివరి 5 ఉందంటే 2 డిజిట్ అయినా సరే 3 డిజిట్ అయినా సరే మనం చాలా ఈజీగా చేయొచ్చండి. సో అలా కాకుండా ఇలా మనకి ఇచ్చినప్పుడు చాలా ఈజీగా లాస్ట్ యూనిట్ స్క్వేర్ వేసి తర్వాత a ఇంటూ b ఇంటూ 2ab చేసి సో అది నెక్స్ట్ 4 ఫస్ట్ డిజిట్ నెంబర్ వేసుకుని అది మనం చేయాలి చాలా ఈజీగా. క్యారీ మాత్రం మనం క్యారీ చూసుకోవాలి. క్యారీలో మనం విడిచిపెట్టినప్పుడు ఎలా యాడ్ చేయాలి అన్న చేయడం మనం చూసుకుంటే చాలా ఈజీగా విత్ ఇన్ 10 సెకండ్స్ లోపలనే
ఏ స్క్వేర్ ఇచ్చినా సరే మీరు చేయగలరు. సో ఇటువంటివి మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి, తీసుకుని ఈ విధంగా స్క్వేర్ చేయడం అలవాటు చేసుకోండి. మీరు చాలా వరకు ఏం చేస్తారంటే 45 స్క్వేర్ ఇచ్చినప్పుడు లేదా ఏదో 83 స్క్వేర్ ఇచ్చినప్పుడు 83 into 83 వేసేసి మళ్ళీ దాన్ని మల్టిప్లై చేసి 8 తో ఒకసారి 3 తో ఒకసారి మల్టిప్లై చేసి మళ్ళీ యాడ్ చేయడం, ఇదంతా చేయడం వల్ల మనకి ఇంచుమించు ఒక హాఫ్ మినిట్, ఒక 30 సెకండ్స్ అవ్వచ్చు. కానీ ఇలా చేయడం వల్ల మనకి 10 సెకండ్స్ లో, ఒకవేళ ఏమైనా 5 ఉందనుకోండి చాలా ఈజీగా 5 సెకండ్స్ లోనే ఏముంది 25 తర్వాత నెంబర్ 8 ఫర్ ఎగ్జాంపుల్ 85 ఉంది, 25 5 స్క్వేర్ 8 ఉంది కాబట్టి 8 తర్వాత నెంబర్ 9 కాబట్టి 8 9 72 72 25 చాలా ఈజీగా మనం చేయొచ్చు. సో ఈ విధంగా స్క్వేర్ చేయడం వల్ల మనం చాలా ఈజీగా ఏదైనా ప్రాబ్లమ్ ని క్యాలిక్యులేషన్ చేయడం చాలా త్వరగా మనకి అయిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో టైం సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం యాక్యురేట్ ఆన్సర్ వస్తుంది, స్పీడ్ గా చేయొచ్చు, యాక్యురేట్ కూడా మనకి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఈ విధంగా స్క్వేర్ అంటే హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఇన్ అన్ ఈజీ వే అని ఇది మనం చెప్పుకున్నాం. సో మీరు ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి, మహా అయితే ఒక 20-25 ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోండి మినిమం. తీసుకుని ప్రాక్టీస్ చేస్తే మీరు ఎప్పుడు మర్చిపోండి, మీరు వీడియో చూసేసి గుర్తు పెట్టేసుకున్నాను గుర్తు పెట్టుకోలేదండి. ఒక 20-30 ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోండి ఓన్ గా, తీసుకుని క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి, తీసుకుని మీరు క్యాలిక్యులేట్ చేసేది, మీరంటే ఈ ఇయర్ చేసేసి వెంటనే క్యాలిక్యులేటర్ లో కూడా చూసుకోండి అంటే ఆన్సర్ కరెక్ట్ వస్తుందా లేదో. ఒకవేళ మిస్టేక్ వస్తే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తాం మీరు తెలుసుకుని మళ్ళీ చేయాలి. సో అలాగా చేయడం వల్ల ఒక 20-30 మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవడం, ఎప్పటికీ మీరు మర్చిపోరండి. సో ఇదండి హౌ టు ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఇన్ అన్ ఈజీ వే. సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మేము పెట్టే వీడియోస్ మీరు పొందాలనుకుంటే ఈ కింద ఏమైనా బెల్ ఐకాన్ పట్ట చేయండి. థ్యాంక్ యూ.